ఆ ఫోటోలు కూడా ఉన్నాయి వాడిని కొట్టిన ఫోటోలు లేదండి. లేదు మేడం ఏరేది ఉండొచ్చు మేడం. నేనైతే కొట్టలే. ఆమె కావాలని గిచ్చుకుంటది, ఫోటోలు తీసుకుంటది. ప్రతి పోలీసులకు కూడా ఇప్పటి కూడా మేడం మీరు ఒకసారి పిఎస్ కూడా కనుక్కోండి ఈమె ఎట్లా చేస్తుంది అనేది కూడా. పిఎస్ లో నేను 300 రోజులు 150 రోజులు పోయినంటే అప్పుడే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు ఏంటంటే నేను ఆడపిల్లకు ఒక ఇదిగా చేయొద్దు అని వాళ్ళన్నీ చెప్పి వీళ్ళకు పంపించారు. అయినా కూడా వినదు. ఇప్పుడు ఫస్ట్ ఏ కేసు అప్పుడు నువ్వు ఫస్ట్ నీ ఫస్ట్ పాప చనిపోయిందని చెప్పావు కదమ్మా, అదే సంవత్సరంలో? పోయిన సంవత్సరం. పోయిన సంవత్సరం తెలియదు. నీకేం తెలుసుది? నీకు ప్రెగ్నెంట్ ఉంటే 1-2 నెలలు అంటే 1-2 నెలలు అవ్వచ్చు అంటావు. పెళ్లి చేసుకున్నావా అని అంటే చేసుకున్నాను చెప్పావని చెప్పలేదంటావు. తర్వాత అప్పుడే నేను కడుపుతో ఉన్నా అంటావు. అంత నీ జీవితం గురించి నీకు తెలియకుండానే జరిగిపోతాయండి. నేను చదువుకోలేదు మేడం. నాకు చదువుకోవాల్సిన అవసరం లేదు, బుర్ర ఉండాలమ్మా. చదువుకోవాలా దీనికి? కాబట్టి నువ్వు ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకి కడుపు గురించి? ఇప్పుడు ఈమెకు ఆపరేషన్ కాబట్టి అక్కకి అలవాటు అయింది మేడం. అలవాటు అయ్యి ఆయన నన్ను ఇడిసెట్టుకుందామని చూస్తున్నాడు. వాళ్ళ అక్క 5 మంది మొగుళ్ళని ఇడిచిపెట్టింది మేడం. ఇడిసపెట్టి ఇప్పుడు ఈయన అలవాటు అయ్యండి వాళ్ళ అక్కకి. ఇది మళ్ళీ ఇంకో కొత్త స్టోరీ మేడం. అడుగు కావాలంటే. సార్ వాళ్ళకి ఏం చెప్పిండంటే, సార్ నేను 6 నెలలు రాను సార్, నేను తమిళనాడు పోతున్నా అని చెప్పి నెలకి ఇంత పంపిస్తా సార్, 2 రోజులు ఉంటా, నెలకి 4000 ఇస్తా అని చెప్పింది మేడం. తమిళనాడు పోతాను. ఇప్పుడు ఎట్లా వచ్చింది మేడం? మిమ్మల్ని వదిలించుకోవడానికి చెప్పాడు. నువ్వంటే ఇష్టం లేదు కాబట్టి తమిళనాడు పోతున్నా అని చెప్పాడు. అది కనుక్కోవడానికి అదేం పెద్ద విషయం. అది ఇష్టం లేదంటే ఇష్టం లేదని ముందే చెప్పాలి మేడం. అట్లా అవద్దని చెప్పి నీ దగ్గర ఇక్కడ ఉంటే మళ్ళీ మీరు వెళ్ళి గొడవ చేస్తారు, మీరు రమ్మంటారు. సరే ఓకే, మీరు ప్రార్థన చెప్పడం బాగా మీరు టార్చర్ పెట్టారు, మీరు బలవంత పెట్టారు, మీరు రాయించుకున్నారు 4000. నేనేం టార్చర్ పెట్టలేదు. నేను అడిగేదాన్ని మీ బాబుకి ఎంత వయసు అమ్మా? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు అంటే ఇది 2015, 2014, 2013లో నువ్వు ప్రెగ్నెంట్ అయ్యి నీ కొడుకుని కన్నావు. ఈ గొడవ పడ్డ తర్వాత ఈ కేసులు కోర్టులు అయిన తర్వాత కూడా మీరు ఇద్దరు కలిసి కాపురం చేశారా? ఈయననే ఇంటి కిరాయి కడతాడు, బియ్యం సంచి చేస్తాడు, ఇంట్లో ఉప్పు కారం అన్ని ఈయననే పట్టుకొస్తాడు. ఇప్పుడు కూడా మీరే చేస్తారా అన్ని? ఈమె రోజు పోవడం, నాకు తిండి లేదు, నాకు ఎవరు చూస్తలే, పైసలు ఇస్తా అన్నప్పుడు ఏమో అమ్మ నాయన వస్తారు, ఈ పలానా టైంకు అమ్మ నాయన రారు, పోలీస్ స్టేషన్ లో కాడికి అమ్మ నాయన రారు, నేను ఒక్కదాని అనాథనని చెప్తుంది. ఏడ పోయినా కూడా వాళ్ళ అమ్మ నాయన ఉన్నారు ఇప్పుడు. అందుకని మీరు ఆవిడకి అన్ని ఉప్పు పప్పు బియ్యం లేకపోతే ఆవిడతో పాటు వెళ్ళి సంసారం కూడా చేస్తారు. ఎందుకంటే మళ్ళీ మొన్న కూడా పాప పుట్టి ఏదో చనిపోయిందని చెప్తుంది ఆవిడ 2 నెలల ముందు. అది విషయం అయితే నేను అప్పటి నుంచి అయితే నేను కలవలేదు మేడం. ఈమెకు ఆల్రెడీ అలవాటు ఉన్నారు. ఈమె అన్నది కదా వీళ్ళ అక్కకు 5 మంది పెళ్లిళ్ళు అయినాయి. ఆ ప్రూఫ్లు చూపిమని ఆమె ఎన్ని పెళ్లిళ్ళు చేసుకుంది అని చూపిస్తాను. ఆమె ఎన్ని పెళ్లిళ్ళు చేసుకుంది? ఆమె దగ్గర ఇప్పుడైతే నా దగ్గర 2 ఉన్నారు మేడం. వాళ్ళకు ఇంకా ఈమెకి ఇంకెన్ని పెళ్లిళ్ళు అయినాయి కూడా వాళ్ళకి ఇంకా తెలుసు మేడం. మేడం నాకు పెళ్లిళ్ళు అయినాయి అంటున్నాను మేడం. మళ్ళీ ఎందుకు వచ్చినావు? నాకు అన్ని నా గురించి తెలుసు, మళ్ళీ ఎందుకు వచ్చినావు? నా గురించి నా దగ్గరికి ఎందుకు వచ్చినావు? నాకు ఫస్ట్ తెలియదు. మీరు మంచోళ్ళ అవును. ఆయన మీరు పెళ్లి చేసుకోలేదంట కదా, నేను సరదాగా తిరగడానికి సరదాగా తిరగడానికి నీకు పెళ్ళిళ్ళు అయినా పర్వాలే, పెళ్లి చేసుకోవాలంటేనే నీకు పెళ్లి అయిందా లేదా అని ఆలోచిస్తారు. తిరగడానికి నీకు ఎన్ని పెళ్ళిళ్ళు అయితే అతనికి ఏంటి ప్రాబ్లమ్? అయితే నీకు పెళ్ళిళ్ళు అయ్యాని ఒప్పుకుంటున్నావు నువ్వు ముందు ఫస్ట్? లేదు మేడం. మరి ఇప్పుడు అమ్మా నువ్వు అనడం ఎలా ఉంది? నువ్వేమనాలి? నీకు బుద్ధి ఉందా? ఏం మాట్లాడుతున్నావు? నాకు పెళ్ళిళ్ళు అవ్వడం ఏంటని అడగడం మానేసి నాకు పెళ్ళిళ్ళు అయ్యాయంటున్నాడు కదా మేడం, నాకు పెళ్ళిళ్ళు కనుక అయ్యి నా దగ్గరికి ఎందుకు వచ్చాడు అంటున్నావు. అదేంది ప్రశ్న? అంటే నీకు పెళ్ళిళ్ళు అయ్యాయా? మరేంది? మీ దగ్గర ఏం ప్రూఫ్ ఉందండి ఆవిడకి పెళ్ళిళ్ళు అయ్యాయని? వాళ్ళే ఉన్నారు, ఇక్కడ వచ్చారు మేడం. ఇక్కడికి వచ్చారా? ప్రవీణ్ అని ఒక ఆయన, చిన్న అని. ఓయమ్మ.